ఏ శుభకార్యానికైనా శుభారంభం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించినటువంటి పనులు రోజు రోజుకి శరవేగంగా ముందుకు వెళ్తున్నాయి అన్న విషయం అందరికీ తెలిసింది. అలానే ఏపీ సిఆర్డీఏకి సంబంధించిన ప్రధాన కార్యాలయ భవనం ఏ విధంగా ఉండబోతుందనే అంశం పైన ఏపీ సిఆర్డీఏ ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. కొన్ని డిజైన్లని 10 రకాల డిజైన్లని షేర్ చేసి వాటిపైన ఓటింగ్ను కూడా సేకరించింది. ఇప్పుడు ఆ భవనం పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ఓటింగ్ అయిన తర్వాత ఆప్షన్ 4, ఆప్షన్ 10కి సంబంధించినటువంటి డిజైన్ల పైన ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. సో ఓటింగ్ ప్రక్రియ కంప్లీట్ అయింది. నిర్మాణ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. పగలు రాత్రి నిర్మాణాలని ముందుకు కొనసాగిస్తూ మే నెలలో ఏపీసీఆర్డీఏ శాశ్వత కార్యాలయం అమరావతి ప్రాంతంలో ఒక కార్పొరేట్ కార్యాలయాన్ని తలదించినటువంటి నిర్మాణాన్ని ప్రారంభించేందుకు కావాల్సిన ప్రణాళికల్ని ఏపీసీఆర్డీఏ అధికారులు చేస్తున్నారు. ఇప్పుడు ఆ భవన నిర్మాణ పరిస్థితిని ఒకసారి చూద్దాం. మనం దృశ్యాల పరంగా చూస్తే కనుక గత 6 నెలల్లో శరవేగంగా ఈ నిర్మాణ ప్రక్రియ పూర్తవుతుంది. అవుట్ సైడ్ సర్ఫేస్ స్ట్రక్చర్తో పాటు ఇంటర్నల్ వర్క్స్ అన్నింటిని కూడా పూర్తి చేయడం ద్వారా, ఎందుకంటే ఇంటీరియర్ వర్క్స్ కూడా చేసేందుకు సీలింగ్ చేయడానికి పైన నుంచి కవర్ చేసేటువంటి మొత్తం గ్లాస్ డిజైన్తో ఇది రాబోతుంది. కాబట్టి ఆ డిజైన్ అవుట్ సైడ్ స్ట్రక్చర్ని ఫ్రేమింగ్ని చేసేందుకు కావాల్సినటువంటి పనులన్నింటినీ కూడా చకచక సిఆర్డీఏ ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పటికే కొన్ని భారీ క్రేన్లని తరలించి అక్కడ నిర్మాణ సామాగ్రిని ముందుకు జరుపుతున్నారు. అదేవిధంగా పైన ఏర్పాటు చేయాల్సినటువంటి, అంటే బయట ఐరన్ ఫ్రేమ్ స్ట్రక్చర్ తరహాలో డిజైన్ని రూపొందించారు. కాబట్టి డిజైన్ల ప్రకారం కాంక్రీట్ వర్క్స్ ఏ ఉన్నాయో అవి శరవేగంగా పూర్తవ్వాలనేటువంటి లక్ష్యాన్ని సిఆర్డీఏ అధికారులు నిర్దేశించుకున్నారు. ఈ కాంక్రీట్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత బయట నుంచి కొంతవరకు పెయింటింగ్ ప్రాసెస్ని కూడా మొదలు పెడుతున్నారు. వెనక భాగానికి బయటకి అటుపక్క ఇటుపక్క కనిపించేటువంటి భాగాలకి పెయింటింగ్ ప్రక్రియని ఇప్పటికే మొదలు పెట్టేశారు. అలానే పైన భవన నిర్మాణం పైన రావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా ముందుగా పూర్తి చేస్తారు. దాదాపు ఒక నెలన్నర, అంటే ఫిబ్రవరి మాసం మధ్య నాటికి ఈ పనులన్నీ పూర్తయితే ఇక ఎలివేషన్ స్ట్రక్చర్ నిర్మాణ పనుల్ని కూడా మొదలు పెడతారు. ఎలివేషన్ స్ట్రక్చర్ నిర్మాణ పనులు బయట నుంచి జరుగుతుంటే ఇంటర్నల్గా చేయాల్సినటువంటి ఇంటీరియర్ వర్క్స్ని కూడా సమాంతరంగా ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించినటువంటి వీడియోలను కూడా ఏపీసీఆర్డీఏ రిలీజ్ చేస్తుంది. మే మాసంలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ఓపెన్ చేసేందుకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్ళేటువంటి రహదారులు, వాటితో పాటు అక్కడ ఏర్పాటు అవుతున్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థలు, ఈ పనులకు కూడా టెండర్లు పిలిచినటువంటి నేపథ్యంలో వీలైనంత వేగంగా ఈ పనులు పూర్తి చేయాలని చెప్పని అధికారులు భావిస్తున్నారు. మే నెల నాటికి కొన్ని భవనాల ప్రారంభోత్సవాలు, అంటే మార్చి నెల నాటికే కొన్ని భవనాల ప్రారంభోత్సవాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. దానికి తగ్గట్టుగా పగలు రాత్రి నిర్మాణ పనుల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వీటిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ఒకటి, వీటితో పాటు ఇతర నిర్మాణాలు, అలానే ప్రైవేటు సంస్థలు మధ్యలో ఆగిపోయినటువంటి నిర్మాణాలపైన కూడా అధికారులు ఫోకస్ పెట్టారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, ప్రధానంగా జంగిల్ క్లియరెన్స్కి సంబంధించినటువంటి పనులు శరవేగంగా పూర్తయ్యాయి. ఆల్మోస్ట్ 80% జంగిల్ క్లియరెన్స్కి సంబంధించినటువంటి పనులు పూర్తయ్యాయి. కొన్ని శివారు ప్రాంతాల్లో ఇంకా ఈ పనులు జరుగుతూనే ఉన్నాయి. అలానే రహదారులకి సంబంధించి మెయిన్ రోడ్డుకి కనెక్ట్ అయ్యేటువంటి ఇంటర్నల్ రహదారుల్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడైతే ఈ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయో అక్కడ కూడా పనుల్ని వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కావాల్సినటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నారు. ఇక సిఆర్డీఏ కార్యాలయానికి సంబంధించి చుట్టుపక్కల కూడా బ్యూటిఫికేషన్ పనుల్ని సమాంతరంగా మొదలుపెట్టే అవకాశం ఉంది. ఫిబ్రవరి నెలలోనే ఈ పనులు కూడా ప్రారంభించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లని అధికారులు చేస్తున్నారు. భారీ క్రేన్ల వంటి సామాగ్రి మొత్తాన్ని కూడా బయటికి అక్కడి నుంచి దూరంగా తరలించిన తర్వాత ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు. ముందుగా అవుట్ సైడ్ స్ట్రక్చరు, ఇంటర్నల్ ఇంటీరియర్ వర్క్స్, వీటిపైన దృష్టి పెట్టారు. వీటికి సంబంధించినటువంటి పనుల్ని కూడా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఏపీసీఆర్డీఏ అధికారులు. ఇక నగర ప్రాంతంలో, అమరావతి నగర ప్రాంతంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఏపీసీఆర్డీఏతో పాటు అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఇందులో కొన్ని పనుల్ని ప్రత్యేకంగా తీసుకుంది. ఈ బ్యూటిఫికేషన్ వర్క్స్తో పాటు నగర సుందరీకరణ పనులన్నిటిపైన కూడా ఈ సంస్థ ఫోకస్ పెట్టింది. సో మొత్తంగా ఈ ప్రాంతాల్లో, అంటే అమరావతిలో నిర్మాణాలు జరుగుతున్నటువంటి కొన్ని ప్రదేశాల్లో శరవేగంగా పూర్తయ్యేటువంటి వాటిలో అగ్రస్థానంలో ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయం కనిపిస్తుంది. ఆల్రెడీ పెయింటింగ్ వర్క్స్ కూడా దాదాపుగా కంప్లీట్ అయినాయి. పెయింటింగ్ వర్క్స్ అయిన తర్వాత ఎలివేషన్ స్ట్రక్చర్ నిర్మాణం మొదలు పెడతారు. ఎలివేషన్ స్ట్రక్చర్ నిర్మాణం దాదాపు నెల రోజుల పాటు సాగుతుందని చెప్పని అధికారులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఫిబ్రవరి మాసం నాటికి ఎలివేషన్ పనులు మొదలైతే ఇంటీరియర్ వర్క్స్, ఇతర పనులపైన కూడా అధికారులు దృష్టి పెట్టబోతున్నారు.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.